మేము గత 10 ఏళ్ళ నుంచి ఈ మైనార్టీలో చదువులు వెలువడే పేద పిల్లల కోసం నాకు దొరికిన ఆధారాలతో లేదా సహకారంతో మెరిట్ పిల్లకాయలు, ముఖ్యంగా ఆడపిల్లకాయల్లో మంచి టాలెంట్ ఉండి వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోతే సపోర్ట్ చేస్తూ వస్తున్నాము. నేను ఆ కాన్సెప్ట్తోనే మేము ఒక మైనారిటీకి సంబంధించి ముస్లిం ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఒక ట్రస్ట్, ఒక సొసైటీ లాగా ఓపెన్ చేసి పనిచేసేదానికి డిసైడ్ అయి ఉన్నాం. దాంట్లో మన కాళేశ్వర సార్ వాళ్ళు కూడా వస్తున్నారు. రఫీ సార్ ఆ విధంగా పరిచయమై ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. యాక్చువల్గా సార్ మాట్లాడుతుంటే అన్నింటిలో కన్క్లూజన్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రవక్త గారు మక్కా మదీనా 2 ప్రాంతాల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితమే సమయానికి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా కొన్ని విధానాల్లో మార్పు, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇంతకాలం మారిన తర్వాత ఇప్పుడు కూడా మన ముస్లిం మతంలో లేదా దీంట్లో ఆచారాల్లో పాత పోకళ్ళు, దానివల్ల ఆడపిల్లకాయలు కానీ ఆడవాళ్ళు కానీ రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురుంటే మనకు హిందూ మతంలో ఎందరో సంస్కరణ. ఈరోజు మన గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటక రచయిత, ఆయన జయంతి ఈరోజు. ఇటువంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు ఏ విధంగా అయితే హిందూ మతంలో ఉండే దురాచారాలని రూపుమాపేదానికి కృషి చేశారో, సార్ ఇప్పుడు దాకా నాకు ఆ లాజిక్ అందలేదు. రమణమూర్తి సార్ చెప్పేదాకా ఏదో మన ప్రవక్త గారు ఎంత ఆదర్శంగా జీవించారు, ఎంత కష్టాలు పడ్డారు, ఎంత పేదరికం అనుభవించారు. ఒక చక్రవర్తిగా తను ఎంతో ఆనందంగా, ఎంతో గొప్పగా ఎంజాయ్ చేస్తారు. చక్రవర్తి ఎలా ఎంజాయ్ చేస్తాడు ఆ విధంగా ఎంజాయ్ చేసే పరిస్థితుల నుంచి పేదరికంలో ఎంత కష్టపడ్డాడు అనేది సార్ కూడా ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ పరిస్థితులు తగ్గట్టు మనకుండే పిల్లల్లో, మనకుండే మన మతంలో, ముస్లిం మతంలో ఉండేటువంటి రకరకాల ఇబ్బందుల్ని సంస్కరించే విధంగా ఒక అవగాహనతో పనిచేసే యువరక్తం, అంటే దాన్ని అవగాహన చేసుకొని ఈ వెనకబాటుతనం గురి అయి పొంగిపోయి చాలా కష్ట నష్టాలు పడేటువంటి ఘోరాధిఘోరమైన హీనమైన పరిస్థితిలో ఉండేటువంటి ఈ సామాజికంగా వెనకబడినటువంటి, నాకు సార్ ఒక విషయం చెప్పాడు. ఎక్కడైతే వెనకబాటుతనం ఉంటుందో గుడ్డిగా అసలు ఎటువంటి డెవలప్ చేయని వ్యక్తులు కూడా ఫాలో చేసే పరిస్థితుల్లో ఈ ముస్లిం పేదవాళ్ళు ఉన్నారు అనేది నిజం, 100% నిజం. వీటిలోంచి బయటపడి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా వెనకబడుతనంతో ఇంకా 100 సంవత్సరాలకు వెనక్కిపోయి, ఇప్పుడు నేను మౌలానా అబుల్ కలాం ఆజాద్ని విపరీతంగా అభిమానిస్తాను సార్. ఆయన పుస్తకాలు రాస్తున్నాను, ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఆయన పాటలు కూడా రాయించి ఆయన మీద రకరకాలుగా నా లైఫ్ యాంబిషన్ అదే. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సార్ని ఎక్స్పోజ్ చేస్తూ మీలాంటి వాళ్ళతో కలిసి బాగా పని చేయాలని ఒక తపన అయితే ఉంది. అది ఎంతవరకు నెరవేరుతుందో. నేనేంటంటే చదువే అన్నిటికీ మూలం. ఎవరైతే నాకు తెలుసు, ఒక 20 ఏళ్ల క్రితం ఒక పేద పిల్లవాడిని నేను దగ్గర తీసి చదివిస్తే వాడి వల్ల 100 కుటుంబాలు డెవలప్ అయినాయి సార్. వాడు ఒక్కడు డెవలప్ అయిన తర్వాత వాడిని చూసి వాడి బంధువులందరినీ వాడు డెవలప్ చేసుకున్నాడు. చదువుకునే శక్తి అది. నాకు అదే చదువుకు సంబంధించి పేద పిల్లలు ఫస్ట్ 90% ముస్లిమ్స్ వెనకబడుతనం ఉంది, వాళ్ళ కోసం కృషి చేసిన, ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరైనా ఘోరమైన పరిస్థితులు ఉండే వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి నా 27 నుంచి నేను సపోర్ట్ చేస్తున్నాను. అది కూడా ఉంది, ఆ యాంగ్జైటీ కూడా ఉంది. ఎందుకంటే గిరిజనుల్లో నేను ఓపెన్ స్కూల్ ఫీజు కట్టాలని 100 సార్లు తిరిగిన
వాళ్ళు జస్ట్ చిన్న సంతకం చేసినారు కూడా ముందు రాలే. 10th ఎగ్జామ్ ఫీజు నేను కడతారా బాబు, మా కమిషనర్ గారు ముందుకు వచ్చారని వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరిగినా వాళ్ళు పరీక్షలు రాసేదానికి కూడా రాలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా సంస్కరించే పరిస్థితులు లేవు. అట్లా మనకంటే ఘోరమైన పరిస్థితులు ఉండేటువంటి మిగతా వాళ్ళను కలుపుకొని అందరం కలిసికట్టుగా మనం అనేటువంటి భావంతో ఈ ముస్లిం హిందూ ఏకే అనేటువంటి నినాదంతో మనం కలిసికట్టుగా ఒక ప్రాణంగా జీవించాలని, జీవించే పరిస్థితులు మెరుగుపరిచేదానికి సార్ చెప్పినట్టు అందరం కలిసి ఎక్కడో మూలన వెనక వెళ్ళిపోతూ ఉంటే సమాజంలో బహిష్కరించబడినట్టు అవుతుంది. ఎవరైతే ఆ స్థితిలో చూడాలనుకున్న వాళ్ళకు మనం బలం చేకూర్చున్న వాళ్ళం కాబట్టి మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చి మనం డెవలప్ అయ్యే విధంగా మన భావితరాన్ని తయారు చేసుకునే విధంగా మనం కృషి చేయాలని, అలా కృషి చేసే మీలాంటి మంచి